ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి క్రీస్తు కృప కుటుంబ పక్షాన, పరిచర్యల పక్షాన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో విచ్చేసిన మీ అందరికీ ప్రభు కృప మెండుగా ఉండునుగాక. థ్యాంక్ యూ జీసస్ గాడ్. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములకు వెళ్దాం. సమూయేలు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఆత్మల కాపరి, మా ప్రధాన కాపరి, మా ఉత్తరవాది, మహోన్నత జీవం కలిగిన దేవా యేసయ్యా నీకు వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధిని మాకు తోడుగా దయచేయి అయా. నీ దైవవాక్కు మాకు అనుగ్రహించండి తండ్రి దేవా. నీకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. బోధకుడా రబ్బోని నీకు వందనాలు. నన్ను నీ శిలువ చాటును మరుగుపరచు. నీ చేతి నీడలో నన్ను కప్పి దైవమా నీ మంచితనమును మేము అనుభవించినట్లు, నీ కృపను మేము అనుభవించినట్లు, నీ సత్యవాక్యములో నుండి ప్రభా తండ్రి దేవా నైనా మర్మములను ఆశ్చర్య కార్యములు చూచినట్లు మా కనులను తెరువుము తండ్రి. నీ దైవ వాక్కును నాయనా వినగలిగి గ్రహించగలిగిన హృదయము, చెవులు మాకు దయచేయి మహోన్నతుడా. అయా మరియ నీ పాదాల చెంత కూర్చొని ఎటు రీతిగా నేర్చుకుందో ఉదయకాలపు ఆరాధనలో, ఇప్పుడు దానపు దిన మాది ఆరాధనలో దైవమా నీ యొక్క పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నట్టు మాకు నేర్పించు అయ్యా. అంత్యదినముల అపాయకరమైన సమయాల్లో మేము ఉంచుండగా బుద్ధి కలిగిన కన్నికల వలె మా డ్యూటీలో నిండు నూనె కలిగి నీ రాకడకు సిద్ధపడి ఆయుత్తపడి రెప్పపాటులో ప్రభా తండ్రి దేవా నీ కడుబూర శబ్దం మ్రోగుచుండగా నీ స్వారూప్యంలోకి మలచబడి నిత్యరాజ్యపు వారసత్వంలోకి నాయన ప్రవేశించగలిగే కృపకు సిద్ధపాటును దిద్దబాటును మాకు అనుగ్రహించి ఈ ఆరాధనలో నీ సన్నిధిని, నీ స్పర్శను మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. దావీదు ఒక చిన్న బాలుడై ఉన్నాడు. అక్కడ గొలియాతు ఇజ్రాయేలుని సవాలు చేస్తున్న సందర్భం, ఒక సవాలు విసిరబడింది. రాజు మౌనమైపోయాడు. అభిషేకం ఉంది సౌలుకి, ప్రవక్తలున్నారు, యోధులున్నారు, యుద్ధ సన్నిధులై నిలబడిన ఇజ్రాయేలు సైన్యం ఉంది, యుద్ధ నేర్పరులు అనేక మంది అక్కడ ఉన్నారు. కానీ గొలియాతును చూడగానే ఒక భయము, వాణ్ణి చూడగానే ఒక కంగారు. ఆ యొక్క ఫిలిస్తీయుడు ఆ ఎత్తు, ఆ బరువు, వాడు విసురుతున్న సవాలును చూసి ఇజ్రాయేల్ అందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట పారిపోగా 24వ వచనంలో, మొదటి సమూయేలు 17:24లో ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడ్డారు, పారిపోతున్నారు. బా చూడండి, సౌలు వారు ఇజ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయము లేచి ఒక కాపరి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వీరును
పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గొలియాతు కనబడ్డాడో, ఆ సూర్యుడు కనబడ్డాడో, అసలు వీరు పారిపోవడం ప్రారంభించారు. చాలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు ఈ గొలియాతు కోసం. చాలా భయంకరమైన ఎత్తు, బరువు, అతని యొక్క ఈటను, ఆయన యొక్క షీల్డ్ని మోయడానికి 2-3 మనుషులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటే మీరు ఆలోచించవచ్చు ఎంత బలాఢ్యుడో, ఎంత బలవంతుడో. సవాలు విసురుతుంటే ఆ సవాలుకి ప్రతి సవాలు ఇయ్యలేని పరిస్థితిలో ఇజ్రాయెల్ అక్కడ మనకు కనబడుతుంది. అన్నీ ఉన్నాయి ఇజ్రాయెల్ దగ్గర, కానీ దే కుడెంట్ అపోజ్, దే కుడెంట్ గివ్ an answer. ఆ ఛాలెంజ్కి జవాబు ఇవ్వలేకపోతున్నారు. ఏంటి ఈ భయంకరమైన పరిస్థితి? ఏం జరుగుతుంది? ఆలోచించండి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు సవాలు విసురుతాడు సాతాను. ఆర్థికమైన, మానసికమైన, శారీరక సంబంధమైన, కుటుంబ సమేతమైన మన బిడ్డల పక్షాన ఒక సవాలు విసురుతాడు. నువ్వు ఇది చేయగలుగుతావా? నీకు ఇది సాధ్యమా? వాడు విసురుతాడు మన మీదకి. ఆ విసురుని ఎదుర్కోవడానికి కలిగిన సామర్థ్యత మన దగ్గర లేకపోలేదు, గమనించండి. కానీ ఆ యొక్క సమస్యను చూసి, ఆ పరిస్థితిని చూసి మనము పోరాటంలో వెనక్కి తగ్గుతాం. ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని, ఆ సిచ్యువేషన్ను చూసి మనం వెనకంజ వేస్తూ ఉంటాం. ఇక్కడ ఇజ్రాయేలీయులు మౌనంగా ఉండిపోయారు, సౌలు మౌనంగా ఉండిపోయాడు. వేరే గత్యంతరం లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ఫిలిస్తీన్లకి బానిసలుగాన్నా వెళ్ళిపోవాలి, లేదా వాడు అడిగిన డబ్బులు, బంగారం, వాడికి కావాల్సింది వాడికి ఇచ్చి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అయితే దావీదు వచ్చాడు అక్కడికి. చెప్పబడుతుంది 33వ వచనంలో, సౌలు ఈ ఫిలిస్తీన్లు ఎదుర్కొని వారితో మాట్లాడుటకు నీవు బాలుడు, నీ బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతోనెను. వాస్తవానికి నీకంటే ఎక్కువ బలం నీ శత్రువుకు ఉంటుంది. నీకంటే ఎక్కువ బలం నిన్ను పీడిస్తున్న వ్యాధికి ఉంటుంది, నీ అవసరతకు ఉంటుంది, నీ గతకాలపు యొక్క చెరగని గుర్తులకు ఉంటుంది, భవిష్యత్తు భయానికి ఉంటుంది. అప్పులు, అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, నిందలు, అవమానాలు, వీటికి చాలా బలం ఉంటుంది. చాలాసార్లు చాలామంది అంటారు, అయ్యగారు మనం ఎంత, మన జీవితం ఎంత, మా అంటే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల అనుభవం దేవుడితో మనకి. మరి సాతానుగాడు భూమి ఆదాము అవ్వలు ఉన్నప్పటి నుంచి మనుషులను శోధిస్తున్నాడు. అంటే వాడికి ఎక్స్పీరియన్స్ ఎంత? వాడికి మనుషుల్ని పడగొట్టడంలో వాడికున్న అనుభవం దాదాపు మన క్యాలెండర్లను బట్టి చూస్తే ఒక 6000 సంవత్సరాల పైనే, ఇంకా ఎక్కువ మాట్లాడితే కొన్ని యుగాలు. అప్పుడు నేను అన్నాను, అయ్యా పడగొట్టేవాడికే అంత శక్తి ఉంటే మరి నిన్ను నిలబెట్టే దేవుడికి ఇంకెంత శక్తి ఉండాలి? ప్రభువారు అన్నారు, భూమి ఆకాశములు పునాదులు వేయబడక మునుపు మీరు నా యొద్ద ఉన్నారు. అంటే మన ఎక్స్పీరియన్సు శరీర సంబంధంగా చూస్తే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ నువ్వు యేసయ్యలోకి వచ్చి కేవలం 1 సంవత్సరం అయి ఉండొచ్చు, కానీ యేసుతో నీకున్న అనుభవము,
యేసు దగ్గర నువ్వు ఉన్నావు అన్న సత్యములో ఉన్న శక్తి, భూమి ఆకాశములు పునాదులు వేయబడకమునుపు మనము ఆయనలో ఉన్నాము, ఆయన యొద్ద ఉన్నాము, ఆయన వారమై ఉన్నాము, ఆయనతో ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఆమేన్. వెన్ యు ఆర్ కనెక్టెడ్ విత్ గాడ్, నువ్వు దేవుడితో కనెక్ట్ అయినప్పుడు ఆ పవర్ నీలోకి పాస్ అవుతుంది. నువ్వు ఆ దేవుడితో యాంకర్డ్ అయినప్పుడు, ఆ దేవుడితో నువ్వు హుక్ ఆన్ అయినప్పుడు, దేవుడి బిడ్డ, నీకు ఆ పవర్ అనేది నీలోకి పాస్ అవుతుంది. నువ్వు ఆ దేవుడితో అంటు కడపడినప్పుడు, ఆ దేవుడిలో నీలో ఆ దేవుడు అంటు కట్టబడినప్పుడు మాత్రమే ఆ శక్తి నీలో విడుదలవుతుంది. అప్పటిదాకా నీకు శక్తి విడుదల. సాతాను గాడు సవాలు విసురుతాడు, నువ్వు ఓడిపోతావు. సాతాను గాడు సవాలు విసురుతాడు, నువ్వు కృంగిపోతావు. సాతాను గాడు సవాలు విసురుతాడు, నువ్వు వెనక్కి పారిపోతావు. సాతాను గాడు సవాలు విసురుతాడు, మళ్ళీ నువ్వు అబ్బా నా జీవితం ఇంతే, ప్రభు నన్ను వదిలేశాడు, ప్రభు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇంతే, నా స్థితి ఇంతే. లేదు, నిన్ను పడగొట్టడానికో, నిన్ను పాడు చేయడానికో, నిన్ను నాశనం చేయడానికో ప్రభు ఆ సమస్యను తేలేదు. మరి దేనికి? ఈ తరములో, ఆమేన్, ఈ తరము వారికి ఆయన దేవుడు అన్న సత్యాన్ని నీ ద్వారా ఇతరులకు బయలుపరచడానికి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ తరములో, నీ కుటుంబంలో, నీ వంశములో, నీ ఊరులో, నీ జిల్లాలో, నీ మండలంలో, నీ గ్రామంలో, నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ అపార్ట్మెంట్లో, నీ వర్క్ ప్లేస్లో, నీ బిజినెస్ స్పాట్లో, థ్యాంక్ యూ డాడీ, నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, నీ యొక్క ఆ అప్రెంటిస్ చేస్తున్న వర్క్లో, నీ మైండ్లో, నీ యొక్క చేతి పని దగ్గర ఆ దేవుడే నిజ దేవుడు అన్న సత్యాన్ని నీ ద్వారా నీ జీవితంలో జరుగుతున్న సందర్భాలు, నీ జీవితంలో జరుగుతున్న పోరాటాలను బట్టి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న వ్యతిరేకతలు, విపత్తులు, ఆకలి, ఇరుకు, ఇబ్బంది, సమస్య, వ్యాధి, బాధ, అప్పులు, ఈ యొక్క నిందలు, అవమానముల నుండి నీ దేవుడు ఎలా నిన్ను బయటికి తీసుకురాగలడు అన్నది కళ్ళకు కట్టినట్టు 5వ స్వార్థగా నీ జీవితం ద్వారా ప్రభు ఈ లోకానికి ప్రకటించాలి అన్నదే ఆయన చిత్తమై ఉన్నది. దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. అది తెలియక నాకే కష్టం ఎందుకు, నాకే నిందెందుకు, నాకే అవమానం ఎందుకు, నాకే తీరని కోరికలు ఎందుకు, నాకే బాధ ఎందుకు, నాకే కరువు ఎందుకు, నాకే ఖడ్గం ఎందుకు, నాకే బలహీనత ఎందుకని మనం భయపడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. నీకు ఇది అర్థమైతే థ్యాంక్ గాడ్, యు హ్యావ్ చూజన్ మీ. నీ కొరకు శ్రమపట్టకు నన్ను ఎన్నుకున్నావు ప్రభా, నీకు వందనాలు. లాస్ట్ వీక్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పరిస్థితిని ఒక వీడియో క్లిప్పింగ్ చూసి షేర్ చేశాం. పిట్టలైనా ఒక దాన్ని పేలుస్తే ఇంకొకటి ఎగిరిపోయే అవకాశం, అక్కడ అలా కూడా అవకాశం లేదు. చేతులు కాళ్ళు కట్టేసి పనుకోపెట్టేసి వరుసగా చికెన్ సెంటర్లో కోడిని కట్ చేసినట్టు టపా 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 అని పేల్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. 1000 వాలా 100 వాలా ఈ క్రాకర్స్ని వెలిగించి కాల్చినట్టు కాల్చుకుంటా వెళ్ళిపోతున్నారు. దేవుడి బిడ్డ, ఆలోచించు, మన క్రైస్తత్వం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నాం? క్రీస్తు కొరకు శ్రమ పడడం గొప్ప భాగ్యంగా నువ్వు ఎంచుతున్నావా? శ్రమ లేని క్రైస్తత్వం నాకు కావాలనుకుంటున్నావా? శ్రమ లేని క్రైస్తత్వంలోకి నువ్వు రావాలి అనుకున్నావంటే నువ్వు దొరికావు సాతానికి అని అర్థం. సుఖపడాలనుకుంటున్నావా? నువ్వు దొరికావు సాతానికి అని అర్థం. క్రీస్తు కొరకు శ్రమ పడటం భాగ్యంగా ఎంచాలి, కష్టపడడానికి ఇష్టపడాలి. నీ తుఫాన్లో, నీ పోరాటాలలో ఒక అనుభవ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు సిలువలో ఏదైనా శ్రమ, ఏదైనా నింద, ఏదైనా కష్టం నీ దగ్గర ఏదైనా తక్కువైపోతే అది నేను నా దేహంలో అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా? కష్టం జరగకూడదు, కరువు రాకూడదు, ఇరుకులు ఉండకూడదు, ఇబ్బందులు రాకూడదు. దేవుడి బిడ్డ, యు షుడ్ చూస్ ఈవెన్ టు గెట్ సఫర్డ్ ఇన్ హిస్ నేమ్. ఆయన నామములో నువ్వు కష్టపడ్డానికి ఇష్టపడాలి. నువ్వు శ్రమ పడ్డానికైనా ప్రభువా నీ నామం నిమిత్తం నన్ను కష్టపడ్డానికి నువ్వు ఎన్నుకున్నావు, ఇది నా భాగ్యం ప్రభువా, నీకు వందనాలేసయ్యా అనగలగాలి. అనలేకపోతే పరలోకం లేదు. పరలోకం వెళ్ళాలి అని అందరికి ఉంటుంది, కానీ పరలోకం చేరాలి అంటే మాత్రం
కంపల్సరీ మనం ఆ శ్రమల గుండా వెళ్ళాలి. చూడండి, దావీదు ఆ బాలుడు, సాతాను ఆ గొలియాతు, మీ దాసుడు నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహమును ఎలుకబండును వచ్చి మందలో ఉన్న ఒక గొర్రెను ఎత్తుకొని పోవచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట్లో నుండి ఆ గొర్రెలను విడిపించి తిని, ఇది నా మీదకి రాగా దాని గడ్డమును పట్టుకొని దానిని కొట్టి చంపితిని. నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుకబంటిని చంపితిని. జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకని వలె బా ఒకదాని వలె అగునని సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అబ్బా బాబా బాబా, హల్లెలూయా. ఒక అనుభవం ఉంది ఈ యుద్ధానికి ముందు దావీదుకి. సింహాన్ని కొట్టిన అనుభవము, ఎలుకబంటిని కొట్టిన అనుభవం. మనకి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒక హీలింగ్ చెయ్యాలంటే కనీసం తలకాయ నొప్పికో జ్వరానికో ప్రార్థన చేసి తగ్గిన అనుభవం కావాలి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ లేకపోతే అటెంప్ట్ చేసినప్పుడు కంగారు వస్తుంది, భయం వస్తుంది. ఏమవుతుంది, ఏం జరగబోతుంది, నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా అని. అదే నువ్వు గనక ఒక ఎక్స్పీరియన్స్లోకి వెళ్తే నువ్వు దాన్ని ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతావు. దేవుడి బిడ్డ, ఇక్కడ దావీదుకి కొన్ని ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. మన జీవితంలో ఈరోజు నీకు వస్తున్న సవాల్లో దానికి సంబంధించి అనుభవమే లేకపోవచ్చు. అంటే అయ్యో నేను ఎప్పుడు స్వస్థత కొరకు ప్రార్థన చేయలేదండి, అసలు నాకు స్వస్థత ప్రార్థనలో ఎటువంటి అనుభవం లేదు అయ్యగారు, విడుదల దయ్యాలు నెలగొట్టడం లేకపోతే దయ్యం పట్టిన వాళ్ళు దానికోసం ప్రార్థనలో నాకు ఎటువంటి అనుభవం లేదు, మరి ఎలాగా అని నువ్వు అనుకోవచ్చు. మీకు చెప్తాను చూడండి. దావీదు ఎలుకబంటిని చంపాడు. సాతాను మళ్ళీ ఎలుకబంటిని పంపలా, సింహాన్ని పంపింది. దావీదు సింహాన్ని చంపాడు, మళ్ళీ ఇంకొక సింహాన్ని పంపలా, ఒక గొలియాతును పంపింది, ఒక వ్యక్తిని, ఒక యుద్ధశూరుణ్ణి. దావీదు గొలియాతును కొట్టక ముందు సింహాన్ని ఎలుకబంటిని, అంటే అవి రెండు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. ఏది, సింహం, గొలియాత్. కానీ వాటిని జయించాను అన్నది ఇక్కడ ప్రైమరీగా మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఆ అనుభవంతో గొలియాతును కొట్టిన ఎక్స్పీరియన్స్, ఆ గుడ్డేలుగుని కొట్టిన ఎక్స్పీరియన్స్ తోటి సింహాన్ని కొట్టాడు. సింహాన్ని కొట్టిన ఎక్స్పీరియన్స్ తోటి అంటున్నాడు, వీడిని కూడా పడగొడతాను. 40 రోజులు గమనించాడు గొలియాతుని, వచ్చిన ద సేమ్ స్టెప్పే తీసుకోలేదండి. దాదాపు 40 రోజులు గమనించాడు, ప్రార్థన చేశాడు, కనిపెట్టాడు. వాడు ఎలా వస్తున్నాడు, ఎలా నిలబడుతున్నాడు, ఎలా సవాలు విసురుతున్నాడు, ఒక బర్నింగ్ని పెంచుతున్నాడు, ఒక కంటిన్యూగా కాన్స్టెంట్గా ఐ వాజ్ అబ్జర్వింగ్ హిజ్ అపోనెంట్ గొలియాత్. ఆ సిచ్యువేషన్ మీద ఒక పట్టు వచ్చేలాగా అతడు కనిపెడతా ప్రార్థన చేస్తున్నాడు. నీ సమస్య ఏదైనా, నీ సమస్య వచ్చిన వెంటనే జవాబు కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, ఆగు. మెల్లగా ప్రభు దగ్గర సమయాన్ని గడుపు. దేవుడు
ఏదో ఆలోచన, ఏదో ఉద్దేశం, ఏదో ఏర్పాటు, ఏదో నడిపింపు కలిగి ఉంటాడు. నీ గత అనుభవాలతోటి, దేవుడు వాక్యంతో, దేవుడు ఇతరుల జీవితాల్లో, ఇతరుల విశ్వాసుల జీవితాల్లో దేవుడు చేసిన ఈ ఆశ్చర్య కార్యాలని నువ్వు ధ్యానించి ఆ ప్రభువు మీద ఎలా నువ్వు ఆనుకోగలుగుతావు, నీ జీవితంలో ఆయన ఎలా చేయబోతున్నాడు అనే ఒక రీకలెక్టింగ్, ఆ థింగ్స్ని నువ్వు రీకలెక్ట్ చేసుకోవాలి. దావీదు ఫిక్స్ అయిపోయాడు. కొట్టేస్తాను. ఎలా కొట్టేస్తాను? నెంబర్ 1, అనుభవాలు. ఆలోచించండి. మనిషిని కొట్టిన అనుభవం లేదు దావీదుకి, యుద్ధంలోకి వెళ్ళిన అనుభవం లేదు, కానీ అడవిలో క్రూర మృగాలని కొట్టిన అనుభవం ఉంది. ఆమేన్. ఇక్కడ ధైర్యం ఉండాలి. నీకు ధైర్యం ఉందనుకో, చిన్నోడు పెద్దోడు పెద్ద తేడా ఉండదు, కొట్టేస్తావు. ఎందుకు? నీకు ధైర్యం ఉంది. కావాల్సింది ధైర్యం అబ్బా. సైజును చూసి, షేపును చూసి భయపడ్డావు అంటే ధైర్యం లేదని అర్థం. నీ సమస్యను చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే విశ్వాసం లేదని అర్థం. ఒకవేళ విశ్వాసం ఉంది అంటే నువ్వు దాన్ని చూసి వెనక్కి వెళ్ళవు, ఆగుతావు, కనిపెడతావు, ప్రార్థన చేస్తావు. దేవుడు ఇలాంటి పరిస్థితి పరిశుద్ధులకి ఇచ్చుంటే వారిని ఎలా తప్పించాడో బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా పరిశీలించి నిదానంగా నువ్వు గమనిస్తావు. నువ్వు ఫిక్స్ అయిపోతావు ఒక వర్డ్కి, నేను దీన్ని కొట్టగలుగుతాను. ఆమేన్. ఏమన్నాడు తెలుసా? సున్నతి లేని ఫిలిస్తీయుడు. ఎంత బాగా అబ్జర్వ్ చేశాడంటే, సున్నతి లేని ఫిలిస్తీయుడు. వాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి, నేను కలిగి ఉన్నదేంటి, వాడికి కలిగి లేనిదేంటి? దేవుడు బిడ్డ, నువ్వు అది ఆలోచించాలి. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా చెప్దామా? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీ సమస్య కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. నీ వ్యాధి కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. నీ అవసరతల కంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. నీ యొక్క చీకటి కంటే నీలో నిత్య వెలుగును వెలిగించగలిగిన థ్యాంక్ యూ ఎలోహిమ్ దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు బిడ్డ, నీలో ఉన్నవాడిని నువ్వు ఫోకస్ చేయడం మానేసావు. నీ ముందున్న సమస్యను నువ్వు ఫోకస్ చేస్తున్నావు. నీ సొంత ఆలోచనల్లో, నీ సొంత విధానాలలో నువ్వు నలిగి విసిగి వేసారిపోతున్నావు, కృంగిపోతున్నావు, బలహీన పడిపోతున్నావు. శ్రమ దినమున నేను కృంగిపోయిన ఎడల నేను చేతగాడి వాడిని అవుతాను అంటున్నాడు భక్తుడు. నువ్వు చేతగాడి వాడివి కాకూడదు అంటే దేవుడు బిడ్డ, గట్టిగా పట్టు, ఉడుం పట్టు. ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో దేవుడు బిడ్డ. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు మనం చదివినప్పుడు. దావీదు అంటున్నాడు, నీవు కత్తితో వస్తున్నావు, నువ్వు ఈటతో వస్తున్నావు, నువ్వు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరట? ఆ యుద్ధ భూమిలో ఎవరట? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆలోచించు ఒకసారి, ఎక్కడ పెట్టేశాడు దేవుడు? నాకు తెలిసి దేవుడు దావీదు పక్కకు వచ్చేసి ఉంటాడు. ఆమేన్. దేవుడు దావీదుతో పాటు నిలబడిపోయాడు అంతే. సైన్యంతో అలా దిగిపోయాడు. ఆ ప్రవక్త ప్రార్థన చేస్తాడు, అయ్యా వీడి కనులు తెరువు అనగానే ఆ సేవకుడు చూస్తుండగా గొప్ప అగ్ని రథములు వారి చుట్టూరు సంఖ్యకు మించినవి ఉన్నట్టు చూస్తున్నాడు. ఎలీషా సేవకుడు, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, దేవుడి వైపు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నీ విశ్వాసము దేవుడి మీద మాత్రమే ఉంటుందో దేవుడు బిడ్డ, నిన్ను వదిలిపెట్టడు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయన దిగి వచ్చే దేవుడు. ఆమేన్. ఆయన నీ పక్షాన నిలబడే దేవుడు, నీ పక్షాన వాద్యమాడే దేవుడు. తల్లి మరిచిను తండ్రి విడిచిను నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. చూడుము నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను, నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు. యు ఆర్ విత్ హిమ్. కృంగిపోకు. నీ సవాళ్ళను, నీ ప్రతి సవాళ్ళను తిప్పి కొట్టగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. నీలో ఉంది. నిదానించి, గమనించి, అబ్బా
ప్రభు వైపు వాక్యంలో, ఆ బైబిల్లో నీ సమస్యకు సంబంధించిన సమాధానం దేవుడు ఏం పెట్టాడు, దాన్ని నిదానంగా చూడు, నిమ్మలంగా చూడు. దేవుడు ఇంతకుముందు వీరి జీవితాల్లో చేసిన ఆశ్చర్య కార్యాలను మెల్లగా చూడు. నీ పరిస్థితికి కంపేర్ చేసుకో. వారిని విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా? వారిని తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా? ఆలోచిద్దాం. ఏమంటాడు తెలుసా? నీకు ఉన్నది, నాకు ఉన్నది, నీకు లేనిది ఏంటో తెలుసా? నిబంధన. ఆమేన్. నిబంధన. నువ్వు సున్నతి లేని ఫిలిస్తీయుడివి, నేను సున్నతి కలిగిన దేవుని ప్రజ అయిన దావీదును నేను. నీకు లేనిది నాకు ఉన్నది. సాతాను గాడికి లేనిది ఏంటి తెలుసా? అభిషేకం. సాతాను గాడికి అవకాశం లేనిది ఏంటి తెలుసా? నిత్యరాజ్యం. సాతాను గాడికి అవకాశం లేనిది, వాడు పశ్చాత్తాపం చెందినా దేవుడు వాడిని కుమారుడా అని పిలవడు. నువ్వు పశ్చాత్తాపం చెందితే నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు నిన్ను పిలుస్తాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. ఇప్పుడు వాడికి సున్నతి లేదు, వాడు దేవుని జనాంగం కాదు. నేను దేవుడి జనాంగాన్ని, నేను దేవుని ప్రజని, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నా పలుకుతాడు. ఇదిగో నువ్వు తృణీకరించిన సైన్యములకు అధిపతి దేవుడు బిడ్డ, ఇదిగో ఈ సైన్యానికి అధిపతి సౌలు కాదు అని క్లియర్ చేశాడండి. ఒక్క మాటలో చెప్పాడు. అరే బాబు, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఎవరితో యుద్ధం మీదకి వస్తున్నావు, నువ్వు ఎవరి మీద సవాలు చేస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ఎవరోరా బాబు, మైనారిటీ పీపుల్, కొద్ది జనాంగము, ఇజ్రాయేల్ జనాంగము కొద్ది సైన్యముతో ఉన్నారు, వీళ్ళు నా ముందు ఏంటి టపటపటపట విరిచేస్తానని నువ్వు అనుకుంటున్నావు. అది కాదయ్యా. మా సైన్యానికి అధిపతి సౌలు కాదు, మా సైన్యానికి అధిపతి మా దేవుడు. నీ గ్రూనుకు అధిపతి యేసైతే నువ్వు ఆకలితో నిద్రపో, గుర్తుపెట్టుకో. ఆమేన్. నీ గృహమునకు అధిపతి క్రీస్తు అయితే ఏ యొక్క తెగులు నీ గుడారాన్ని సమీపించదో. నువ్వు క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే, బాప్తీసము ద్వారా నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు అవుతే, దేవుడి బిడ్డ ఏ శత్రువుని ఎదుట నిలబడలేడు. నువ్వు నిత్యరాజ్య వారసుడివే. సవాల్. You are more than a conqueror in God, Christ. Come on. ఆ దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేయడానికి ఆ దేవుడు సిద్ధపడుతున్నాడు. లోకాంతో, ప్రజలతో స్పెండ్ చేసే టైం నువ్వు దేవుడితో స్పెండ్ చేయి. ఎలా ఉంటుంది? తలకిందులు చేసేస్తాం, తలకిందులు చేసేస్తాం. నీ శత్రువు ఒక మార్గంలో నీ దగ్గరకు వచ్చి 7 మార్గంలో పారిపోతాడు. ఆమేన్. దేవుడు బిడ్డ ఏమన్నాడు తెలుసా? నువ్వు తృణీకరించిన నీ దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరట, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. వాట్ ఎ గ్రేట్ గాడ్. ఎస్ ఎస్ ఎస్. నువ్వు తృణీకరించిన నా దేవుని పేరట, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని నామములో నేను నీ మీదకి వస్తున్నా. ఆ దేవుని నామములో, ఆ యెహోవా నామములో, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన నామము. ఆమేన్. ఆ నామములో నేను నీ మీదకి వస్తున్నాను. ఈరోజు ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి దేవుడు బిడ్డ కదా, ఎంత సంబరపడిపోతాం. మన పిల్లలు మన దగ్గరకు వచ్చి కారు భలేగుంది అని మనం అనగానే, డాడీ నేను ఈ కార్ నీకు కొనిస్తాను అని అన్నాడు అనుకోండి మీ అబ్బాయి. అనుకుందాం 30 లక్షల కారు. అమ్మా నేను నీకు ఈ చీర కొనిస్తానమ్మా, అమ్మ నేను నీకు ఒక చైన్ కొనిస్తాను. చిన్న పిల్లోడు, మమ్మీ ఐఎమ్ గోయింగ్ టు బై దిస్ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ టు బై చాక్లెట్ ఫర్ యూ అనగానే ఎంత సంబరపడిపోతాం. ఎత్తుకొని ముద్దాడేసి మన జోబంతా ఖాళీ. నేనైతే నా జోబంతా ఖాళీ చేసేస్తాను వాడి కోసం. ఎంత హ్యాపీగా, ఎంత ప్రౌడ్గా కదా.
కళ్ళు చెమ్మగిలినట్టు వారిని ముద్దాడి, అబ్బా నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ కదా. యేసయ్య కూడా అంతే. ఆయన బిడ్డలుగా ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి మనకు కూడా ఆయనంటి ఆలోచనలు వస్తాయి. మనకంటే మన బిడ్డలు గొప్పగా ఉండాలనుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వార్థమా? కాదు, అది యేసయ్య గుణం, అది యేసయ్య లక్ష్యం. మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆమేన్. ఈరోజు వాగ్దానం అదే పెట్టింది. నా యందు విశ్వాసం ఉంచువారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఎంత ముద్దాడతాం కదా బిడ్డల్ని, ఎంత ఎత్తుకొని తిప్పుతూ ఉంటాం ఇక వాళ్ళని. మరి దేవుడు పరలోకంలో కూర్చున్నాడా మాట మాట్లాడుతుంటే? నేనైతే నమ్మను ఆయన పరలోకంలో ఉన్నాడంటే. ఎక్కడ బా నా నామములో 2-3 కూడుకొని ఉంటారో నేను అక్కడ ఉంటాను. ఆమేన్. ఆయన నామము, దేవుడి బిడ్డ ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోని మెసేజ్ హెడ్డింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ పార్ట్ 2. పార్ట్ 1 లాస్ట్ వీక్ అయిపోయింది. దిస్ ఇస్ పార్ట్ 2 ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆ దేవుని నామములో ఎక్కడ 2-3 నా నామములో కూడుకొని ఉంటారో నేను అక్కడ ఉంటానని చెప్పిన దేవుడు ఆ రోజు ఆ రణస్థలములో, ఆమేన్, ఆ రంగస్థలములో దేవుడు బిడ్డ ఆ యొక్క అక్కడ ఒక అద్భుతమైన ఒక నాటికీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భం. దాదాపు 1 నెల రోజుల నుంచి ప్రతి సవాలు విసురుకుంటున్నారు ఫిలిస్తీన్లు, ఇజ్రాయేలీలు. డైలాగ్ నడుస్తుంది ఇద్దరి మధ్యలో. దే హ్యావ్ ఏ 2 dialogue వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఫిలిస్తీన్స్. See, at that juncture, at that point, David was saying one word. We are in the name of the Lord. Oh, surely. భూమి ఆకాశములు గతించిపోనేమో కానీ దేవుని నోటి నుంచి వచ్చిన మాట ఒత్తు కానీ పొల్లు కానీ పోదని చెప్పిన మాట సత్యము తథ్యము. ఆకాశములు గతిస్తాయి కానీ ఆయన మాట గతించదు. దేవుడు బిడ్డ ఒత్తు కానీ పొల్లు కానీ కామా కానీ పులి స్టాప్ కానీ పోదు. దిగిపోయాడు దేవుడు అక్కడికి, అంతే. నిలబడ్డాడు దావీదు. ఒక్కడు కావాలి ప్రపంచానికి. ఈ రోజుకి దేవుడు పేరిట నిలబడే ఒక్కరు కావాలి దేవుడికి. అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిలబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు అంకితం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు దేవుడితో ఒక రీడెడికేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నిన్ను నువ్వు దేవుడితో కలిసి బ్రతుకుంట క్రీస్తు చావైతే లాభం అనే జీవితంలోకి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నా ప్రతి శ్వాస, నా ప్రతి ఊపిరి, నా ప్రతి మాట, నా ప్రతి స్పర్శ, నా ప్రతి నడక, నా ప్రతి మెట్టు నా ప్రభు మహిమ కొరకు నేను బ్రతుకుతాను అనే తీర్మానములకు నువ్వు రాగలుగుతావు. సవాల్ నీ ముందు నీ నిమిత్తము రూపించబడిన ఏ ఆయుధము యేసు నామములో వర్ధిల్లదు గాక. No weapon that form against thee shall prosper, because you will be prospering in the name of the Lord. Hallelujah. ఏ వెపన్ నీ ముందు పని చేయదంతే, పటాపంచలైపోతుంది అంటున్నాడు. ఆ యెహోవా నామమున నువ్వు మమ్మల్ని కాదు తృణీకరిస్తుంది, మా దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. నువ్వు మమ్మల్ని సవాల్ చేస్తున్నావు అంటే మమ్మల్ని కాదు మా దేవుణ్ణి సవాల్ చేస్తున్నావు. ఈరోజు అప్పులు నిన్ను సవాల్ చేస్తున్నాయేమో, ఓ చెల్లి, ఓ తమ్ముడు నిన్ను వ్యాధి సవాల్ చేస్తుందేమో, అవసరతలు, ఇరుకులు, ఇబ్బందులు. వీఆర్ ఇన్ ఏ వెరీ టఫ్ అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. రాకడ అతి సమీపంగా ఉంది. ఎక్కడ చూసిన యుద్ధములు, ఎక్కడ చూసిన కరువులు, కాటకాలు. గమనించండి, ఆఖరికి మన వాట్ వి కాల్ మన భారతదేశంలో కూడా భూకంపాలు, సైక్లోన్స్, వర్షం. ఈరోజు మార్నింగ్ న్యూస్లో 18 సంవత్సరాల తర్వాత పడిందట అంత భయంకరమైన వర్షం. ఈవెన్ ద ఎయిర్పోర్ట్ వాస్ ఫిల్డ్ విత్ వాటర్, ఫ్లడింగ్ విత్ వాటర్ ఇన్ ఢిల్లీ. దేవుడు బిడ్డ ఎన్నో సవాల్ కదా. కొంతమంది అంటున్నారు మీకు మీరు చర్చికి వెళ్తే ఇలాగైపోతుంది, అలాగైపోతుంది, ఇలాగైపోతుంది, అలాగైపోతుంది. దేవుడు బిడ్డ
ఐ వాంట్ టు సే యు ఎట్ దిస్ టైం. ఏమండి, ఇదే రూలు ఏమన్నాడు? మన భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు ఒక రూల్ పాస్ చేశారు. ఎవరెవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరూ చెప్పాలి, చర్చిలో ఉన్న వాళ్ళు పేర్లన్నీ నమోదు చేయండి, ఆధార్ కార్డులు అవన్నీ పెట్టండి. అవన్నీ చేసేస్తే మేము అవన్నీ చూసి వాళ్ళ పని పడతాం అన్నారు. సరే అని చెప్పేసి మన ఈశాన్య రాష్ట్రాలు ఈస్ట్ ఆఫ్ ఇండియా ఒక రాష్ట్రంలో జరిగిన నిజ సంఘటన, వెంటనే లా పాస్ అయిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి స్టాంప్ వేస్తారు. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాలో దాదాపు 68% మేము క్రిస్టియన్స్ అని చెప్పి డైరెక్ట్గా డిక్లేర్ చేసి పడేసాం. ఎంతమంది? 68%. ఇక నువ్వు ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కాదు, ఓసీ కాదు, డీసీ కాదు, ఏసీ కాదు, ఏం కాదు రాబాయ్, మేము క్రిస్టియన్స్ రాబాయ్ అని చెప్పి 68% స్టేట్లో బీజేపీ రన్ స్టేట్ ఇన్ ఇండియాలో అనౌన్స్ చేసేసారు, డిక్లేర్ చేసేసారు అంతే, ఎవడికి వాడు. ఎప్పుడైతే డిక్లరేషన్స్ పేపర్స్ వచ్చాయో వెంటనే చెప్పారు, బాబు ఆ బిల్లును పక్కన పెట్టండి, బిల్లును రద్దు చేయండి. యాంటీ కన్వర్షన్ బిల్లు లేదు ఆ స్టేట్లో, క్రిస్టియన్ బిల్లు లేదు, వ్యతిరేకత బిల్లులు ఏవి లేవు, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే వాడు క్లియర్గా అర్థమైపోయింది 68% క్రిస్టియానిటీ ఉంది ఈ స్టేట్లో, దీన్ని మనం ముట్టుకున్నామో మన గవర్నమెంట్ పడిపోద్ది. మరి మన తెలుగు రాష్ట్రాలు ఎందుకు భయపడుతున్నాయి? ఉద్యోగం పోద్దా, వ్యాపారం పోద్దా, ఇల్లు పోద్దా, బంగారం పోద్దా, బిజినెస్ పోద్దా? మరి దేవుడి కోసం పోగొట్టుకోలేను, నీకెందుకు దేవుడు? నీకు దేవుడు వద్దు. నువ్వు పరలోకానికి పోవాలనుకున్నావంటే సవాల్ చెయ్యి. బతుకుట క్రీస్తే చావైతే లాభం. దేవుడి బిడ్డ ఆ పరిస్థితిలో గనక మన 2 తెలుగు రాష్ట్రాలు వస్తే యేసు నామంలో నెక్స్ట్ గవర్నమెంట్ విల్ బి ద క్రిస్టియన్ గవర్నమెంట్. ఆమేన్ చెప్పండి. నెక్స్ట్ గవర్నమెంట్ విల్ బి ద క్రిస్టియన్ గవర్నమెంట్. యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఈరోజు మన సంఘ నాయకులు కావచ్చు, కాపర్లు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఈరోజు చర్చెస్ మేమున్నాము అని చెప్పడానికి ధైర్యం సరిపట్లా. ఏమండి, పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన సేవకులు ఉన్నాడు. ఆ సేవకుడు ఇప్పుడు దేవుడు నాకు 100 కోట్లు ఇచ్చాడు అనుకో, నేను నిలబడి నా చర్చిలో ఒక మాట చెప్తాను, నీ ఉద్యోగం పోతే ఏంద్రా, నేను నీకు 20 లక్షలు ఇస్తాను, బిజినెస్ పెట్టుకో, నేను మీతో ఉన్నాను, నేను మీకు అన్నం పెడతాను అని సేవకులుగా, చర్చిలుగా, సంఘాలుగా నిలబడి మా చర్చికి వచ్చిన వాళ్ళని మేము పోషిస్తామని చెప్పగలిగితే దేవుడు బిడ్డ చూడు ఎలాగుంటుందో పరిస్థితి. అలనాడు అపోస్తుల కాలంలో రివైవల్ రావడానికి కారణం అదే. ఆస్తులమ్మి సంఘానికి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవాలా, అపోస్తులు మా పరిచర్యను కట్టుకోవాలా, అనుదినము అందరికీ సమపాలనలో ఆహారాన్ని పంచి క్రీస్తు సువార్తను ముందుకు తీసుకెళ్లారు. అదే తేడా. ఉద్యోగం లేకపోవడానికి కారణం అదే. భయపడిపోతున్నాం. నెబుకద్నెజరు కంటే గొప్పోళ్ళా? ఏమండి, నెబుకద్నెజరు కంటే గొప్పోళ్ళా అండి ఇప్పుడున్నోళ్ళు? ఫరో కంటే గొప్పోళ్ళా? నేను అడుగుతున్నాను. ప్రపంచాన్ని ఏళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్ 1/3 మెజారిటీతో గెలిచారు దేశంలో. వీళ్ళకి ఎంత భయపడుతున్నావు? ప్రపంచాన్ని ఏళ్తున్నాడు ఫరో. ఒక్క నాయకుడు, లెట్ మై పీపుల్ గో అని అడగగలిగే ఒక్క నాయకుడు, దైవ ప్రత్యక్షత కలిగిన ఒక్క నాయకుడు దేవుడు బిడ్డ ఇజ్రాయెల్ని దేశంగా బయటకు తీసుకొచ్చాడు, బానిసత్వంలోంచి బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు అలాంటి నాయకులు లెగాలి. ఆయన పేరట మనము గర్జించే సింహాలుగా మనము ముందుకు నడవాలి. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది దేవుడి బిడ్డ. అంతే వెళ్ళిపోయాడు. నేను నిన్ను చంపి నీ తలను తెగవేతును. ఇజ్రాయిల్లో దేవుడున్నాడు, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. ఇందాక నేను మీకు చెప్పానా, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు. నాతో కూర్చున్న వాడికి నేను చెప్తా ఉంటాను,
అయ్యా నన్ను నా దేవుడు పోషిస్తున్నాడయ్యా, నేను రిటర్న్ ఛార్జీకి డబ్బులు లేవు. నేను కొత్తగూడెం సేవకు వచ్చినప్పుడు ఏ రక్త సంబంధింటికి పోలా, ఏ బంధువు ఇంటికి పోలే అన్నం పెట్టమని. నా ప్రభువే పోషకుడు, పెడితే తింటాను. ప్రిపేర్ అయ్యి వచ్చాం కదా, బ్రతుకుట క్రీస్తు చావైతే లాభం. ఒకవేళ ఆకలికి చచ్చిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం. సో మనం బ్రతికేదే పరలోకం పోవడానికి కదా. ఇంకా ఇవన్నీ ఎందుకు? సింపుల్ కాన్సెప్ట్ నాది. స్ట్రైట్ లైన్ థింకింగ్, నో ట్విస్టింగ్, నో టర్నింగ్, జస్ట్ గో అహెడ్, దట్స్ ఇట్. చెప్తుంటాను, ఇదిగో నా దేవుడు ఈ రోజుకి పోషిస్తున్నాడు. 20 సంవత్సరాలు నా దేవుడు స్టిల్ హీఈస్ మై ప్రొవైడర్, స్టిల్ హీఈస్ ఎలోహిమ్, స్టిల్ హీఈస్ యెహోవా రఫా, ద గాడ్ దట్ హీలెత్ thee, still he is El Shaddai, their God. Yes, El Shaddai God, the Lord more than enough. నా అవసరత కంటే, నా ఇరుకుల కంటే, నా ఇబ్బందుల కంటే అధికమైన దేవుడు నాతో ఉన్నాడు. లోక నివాసులు తెలుసుకోవాలి, నేను బిజినెస్ని బ్లెస్ చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ అప్పులు తీర్చే దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను, ఎస్ ద ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. గాడ్ ఈజ్ యువర్ ప్రమోటర్. ఎస్, గాడ్ ఈజ్ యువర్ ప్రమోటర్. ఆ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఆ దేవుడే నిన్ను పైకి లేవనెత్తాడు. ఆ దేవుడే జనాల్ని నీ దగ్గర పంపిస్తాడబ్బా. ఆ దేవుడే నిన్ను బలపరుస్తాడు అంటున్నాడు. లోక నివాసులందరూ తెలుసుకుంటారు, రబ్బాయి నీ తలను తెగ నరుకుతానన్నాడు. ఇదిగో అంతే, యుద్ధము యెహోవాదే. యా, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. నీ యుద్ధము నీది కాదు. ఈ యుద్ధం నాది అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు జయించలేకపోతున్నావు. యుద్ధం నీది కాదు బేట, నిన్ను కన్న యేసయ్యది. నిన్ను గెలిపీయడం ఆయన బాధ్యత. హీ పేడ్ ద ప్రైస్. ఆయన మూల్యం చెల్లించాడు. నీ గెలుపుకి ఆయన మూల్యం చెల్లించాడు. ఆయన యెహోవా నిస్సి, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్. ఆమేన్. యెహోవా నా ధ్వజము, ద లార్డ్ ఈజ్ మై బ్యానర్ ఈజ్ మై గాడ్. నా దేవుడే, నా పరిచర్య నా దేవుడే. దేవుడు బిడ్డ ఎంత అద్భుతంగా అంటున్నాడు. అంతే, ఒక చిన్న రాయి తీసుకున్నాడు, ఒడిసులో పెట్టాడు, గిరా 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 తిప్పాడు, ఒక దెబ్బ కొట్టాడంతే. చూడండి, తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలో ఆమేన్. కత్తి లేదు, ఈట లేదు. ఈరోజు లోకంలో ఉన్న యుద్ధోపకరణాలు వేరు, ఆత్మ సంబంధంగా మన యుద్ధోపకరణాలు వేరు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని మనం కలిగి ఉండాలి. అది దేవుని నామము, దేవుని స్తుతి, దేవుని ఆత్మ, దేవుని యొక్క వరములు, ప్రార్థన. ఈ యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలతో మనం యుద్ధం చేయాలి. దేవుడి విధానం వేరు, లోక సంబంధంగా ఉన్నప్పుడు లోక విధానం వేరు. నువ్వు లోకాన్ని జయించేది నీ విశ్వాసము, అది ఆత్మ సంబంధమైనది, అది శరీర సంబంధమైనది కాదు. అది శరీర సంబంధమైన మనసు కాదు, అది ఆత్మ సంబంధమైన మనస్సు. నువ్వు ఆత్మ సంబంధిగా అయినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని జయిస్తావు, నువ్వు దాన్ని గెలుస్తావు. గుర్తుపెట్టుకో. పడిపోయాడు. వాడి కత్తితో వాడిని చంపాడు. ఆలోచించావా? ఆలోచిస్తున్నావా? వింటున్నావా? దేవుడు బిడ్డ, నీ శ్రమ, నీ కష్టం, నీ అవసరత, నీ ఇరుకు, ఇబ్బంది నిన్ను లిఫ్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, నిన్ను లిఫ్ట్ చేస్తుంది, ఒక హయ్యర్ రెమ్లోకి తీసుకెళ్తుంది. నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తుంది. అబ్బా, నిన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ చేస్తుంది. నువ్వు ప్రాస్పర్ అవుతావు.
దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు దేవుడితో ఆ యొక్క అటాచ్మెంట్లోకి రా, ఆయన నామంలోకి రాను. ఆయన నామంలో నువ్వు వచ్చినప్పుడు దేవుడు బిడ్డ that was a wonderful word. Thank you Jesus, thank you Holy Spirit Lord. Proverbs 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. యెహోవా నామము బలమైన దుర్గము. ఆయన నామమే దుర్గం అండి. ఒక స్ట్రాంగ్, ఒక ఎత్తైన, ఒక బలమైన కోట. ఆయన నామాన్ని నువ్వు స్మరించిన వెంటనే నువ్వు ఆ కోటలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఆ కోటలోకి వెళ్ళిపోయిన వెంటనే ఆ దేవుడు ప్రొటెక్షన్ నీలోకి వచ్చేస్తుంది. ఆమేన్. ఏది నిన్ను ఏమాత్రం నిన్ను బాధ పెట్టలేదు, నిన్ను కృంగతీయలేదు. దేవుడు బిడ్డ, కమ్ బ్యాక్ టు లార్డ్. దేవుడి వైపు రా. ఆయన నామాన్ని నువ్వు స్మరించు, ఆయన నామాన్ని నువ్వు హెచ్చించు, ఆయన నామాన్ని నువ్వు గణపరచు. దేవుడి బిడ్డ, అందుకే రెండో దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏమంటాడో తెలుసా? నా పేరు పెట్టబడిన నా ప్రజలు. నువ్వు దేవుని పేరును నువ్వు స్మరిస్తే ఆ దేవుని పేరు దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎస్, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి బిడ్డ, నువ్వు దేవుని ప్రజగా నువ్వు పిలువబడాలి. నువ్వు దేవుని ప్రజగా పిలవడానికి ఇష్టపడాలి. దేవుని ప్రజగా నువ్వు పిలవబడ్డమే నీ ధన్యత. నువ్వు దేవుని ప్రజగా నువ్వు పిలువబడుతున్నప్పుడు నువ్వు నీ పోరాటం నువ్వు ఈజీగా గెలుస్తావు. ఆ దేవుని పేరట ఒక ప్రార్థన చేసే అనుభవంలోకి నువ్వు రావాలి. ఆ దేవుని పేరట నువ్వు ప్రార్థన, ఆ దేవుని పేరే ఒక తాళపు చెవి నీ గెలుపుకి. ఆ దేవుని పేరు నువ్వు స్మరించు. యేసయ్య అంటే రక్షకుడు. ఆయన నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. హల్లెలూయా. దేర్ ఈజ్ నో సెకండ్ థింగ్. దేవుడి బిడ్డ, లాస్ట్ వీక్ మనం చూసాం యాక్ట్స్ 2nd chapter 21 verse. దేవుడి బిడ్డ, the people those who call upon the name shall be saved. ఆయన నామమును ఆయన పలికిన వారు రక్షించబడతారు. నువ్వు రక్షించబడతావు, ఆయన నామంలో అభిషేకించబడతావు. దేవుడి బిడ్డ, 2:38 నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. రోమీయులకు రాసిన పత్రిక 10:13లో నువ్వు దేవుని పేరును స్మరిస్తే నువ్వు రక్షించబడతావు, నువ్వు అభిషేకించబడతావు. ఆమేన్. నువ్వు ప్రొటెక్ట్ చేయబడుతున్నావు. హల్లెలూయా. నీకు కాపుదల ఇవ్వుతుంది. ఆయన పేరు నువ్వు ధ్యానించాలి. యెహోవా ఉన్నవాడు. ఇమానుయేల్, దేవుడు మనకి తోడు. నేను వెళ్తున్నాను, ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మీతో ఉన్నాడు. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అయిన ఆ దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వెళ్ళిపోయాడు. నేను హృదయం అనే తలుపు ఎదురు నిలబడి తడిచినాను, ఎవరైతే తలుపు తీస్తారో నేను వారితోను వారు నాతోను భోజనం చేస్తారు. ఆ దేవుడు నీతో ఉన్నాడు. యేసయ్య ఆ యొక్క యెహోవా అనగా నేను ఉన్నవాడను, నీతో ఉన్నాను, అనువాడను, నేను అంటున్నాను, నువ్వు గెలుస్తావు అంతే. హల్లెలూయా. ఏమండి, ఏం కావాలి? ఆ దేవుడు నీతో ఉన్నాడు. నీకు ఏ మాత్రము తక్కువ కాదు. ఆ దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు నీలో ఉన్నాడు. ఆ దేవుని కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడాలి. అయ్యా, నాకు కావాల్సింది నువ్వు, మీరు నాకు ఉండాలి, మీరు నాతో ఉండాలి, నేను మీలో ఉండాలి, మనిద్దరం ఏకంగా, ఏక శరీరముగా, ఏక మనస్సుగా, ఏక ఆత్మగా ఉండాలి యేసయ్య అన్నది నీ ఆలోచన అయితే దేవుడు బిడ్డ, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు. ద లార్డ్. చూడండి, దావీదు నీ ప్రతి పోరాటంలో గెలిపించేది ఆయన నామం. గుర్తుపెట్టుకో. సైన్యములకు అధిపతైన యెహోవా నీ ప్రతి పోరాటంలో దేవుడు జయం ఇవ్వబోతున్నాడు. యుద్ధము యెహోవాదే అని పలుకు, దేవునికి జయం ఇవ్వబోతున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో ఆయన నామాన్ని పలుకుతూ అది స్ట్రాంగ్ టవర్. ఆ టవర్లో దేవుడు నిన్ను పెడుతున్నాడు. అది నీకు ప్రొటెక్షన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నా ప్రజలు అంటున్నాడు. ఆ యేసయ్యను వెంబడించిన వారు అందరినీ ఇదిగో మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడిరి.
The people, those who follow Christ, are called Christians. You are called by the name of Christ. దేవుడి బిడ్డ, I can't give some definitions regarding some sect of people. వాళ్ళు అంటారు, మాది ఈ దేశం అండి, మాది ఆ దేశం అండి, ఆ దేశం పేరు ఇదే అన్నారండి. అందులో ఒక మత నాయకుడు అంటాడు, ఆ పేరుకి అర్థం కాఫిర్. అంటే వీళ్ళే ఏమంటున్నారంటే మేము కాఫిర్లం. నాకు నవ్వు అనిపించింది. చూడండి ఎంత అంధత్వంలో ఉన్నారు. మన దేశం కోసం చెప్పబడిన మాట అది. ఎంత అంధత్వంలో ఉన్నారు. ఇప్పుడు అన్నీ అయిపోయాయి, పేర్లు మార్చాలి. పేర్లు మార్చడం కాదురా, బ్రతుకులు మార్చండి. మన దేశంలో ప్రజల ఆ బ్రతుకులు మార్చండి, వారి జీవిత విధానాలు మార్చండి, వారికి ఆర్థికమైన స్వాతంత్రాన్ని తీసుకొని రండి, వారికి చదువు చెప్పించండి, మంచి వైద్యం ఇప్పించగలగండి. అప్పుడు మీరు గొప్పలని అందరూ నమ్ముతారు, ప్రపంచం హర్షిస్తారు. అది మానేసి ఊరు పేరు మార్చేస్తారు, రాష్ట్రాల పేర్లు మార్చేస్తారు, దేశం పేరు మార్చడానికి రెడీ అయిపోతున్నారు. ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి హైలైట్ అవ్వాలి తప్ప జీవితాలని మార్చే పరిస్థితి లేదు. కానీ నా యేసయ్య నీ పేరే మారుస్తున్నాడు. క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉన్నవాడని అర్థం, క్రీస్తుని వెంబడిస్తున్నవాడని అర్థం, క్రీస్తుని పోలినవాడని అర్థం. చూసారా? క్రిస్టియన్స్, క్రైస్ట్ ఇన్ us ఈజ్ ఎ క్రిస్టియన్. ఆయన పేరుతో నువ్వు పలకబడుతున్నావంటే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అని లోకం పిలుస్తుంది, పలుకుతుంది. అందుకే ఆ దేవుని నామంలో ఉన్న గొప్ప శక్తిని మనం ఇంకోసారి చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు, మై ఫేవ్, ఎలైజా. వావ్, ద లార్డ్ ఆఫ్ ఎలైజా. ఐ లవ్ దట్ వర్డ్, ద లార్డ్ ఆఫ్ ఎలైజా. ఎలైజా, ఏలియా దేవుడు ఎక్కడా? బా, నీ ఇంటి వారు అనాలి, నీ ఊరి వారు అనాలి, ఎక్కడున్నాడయ్యా ఈ ప్రశాంత్ దేవుడు? ఆయనే అద్భుతాలు చేసే దేవుడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయనే మూసి ఉన్న గర్భాల్ని తెరిచే దేవుడు, ఆయన సృష్టికర్త. మన పరిచర్యలో పాటల పుస్తకం కొంచెం డబ్బులు లేకుండే మా చర్చ్ మెంబర్ సురేష్ గారు, సింధు గారు కుటుంబం ఆ యొక్క సాంగ్స్ బుక్స్ని ప్రింట్ చేయించారు. యూనో ఆ సాంగ్ బుక్ వెనకాల వాళ్ళు స్పాన్సర్ చేశారు కాబట్టి, ఎందుకు స్పాన్సర్ చేశారని వాళ్ళకి ఒక సాక్ష్యం వేశాం. ఆ రోజు వారి చిన్న పాప హెప్సీ, షీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. బాడీలో ఒక ఆర్గన్ ష్రింక్ అయిపోయింది, ముడుచుకుపోయింది ఒక ఆర్గన్. హైదరాబాద్ వెళ్తా వచ్చారు చర్చ్ కాడికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నాకు చెప్పారు, యేసయ్యా అనగానే ఒకటో మాట చెప్పారు, బాబు నేను కేవలం స్వస్థపరిచేవాడిని మాత్రమే కాదు, నేను సృష్టికర్తనే. ఐ యామ్ యువర్ క్రియేటర్ ఎలోహీమ్. చెప్పు, హీల్ అయిపోతుంది పిల్ల హైదరాబాద్ పోయేటప్పటికల్లా. అయ్యా మీరు హైదరాబాద్ పోయేటప్పటికల్లా పిల్ల హీల్ అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, నేను సృష్టికర్తను, కేవలం స్వస్థపరిచే దేవుడిని మాత్రమే కాదు, గాడ్ విల్ క్రియేట్. సూర్యాపేట పోయేటప్పటికల్లా డాడీ నీళ్లు కావాలా, ఆకలి అయితుంది అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళలో నీళ్లు పెట్టుకొని పాపకి తినిపించారు, తాపిచ్చారు, చక్కగా హ్యాపీగా జాయ్గా హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ దగ్గర డాక్టర్స్ చేసినారు, ఇక్కడ రిపోర్ట్స్ స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకున్నారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన వెంటనే డాక్టర్స్ స్కాన్ చేసి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. అసలు మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు. ఈ పాప షీఈస్ కంప్లీట్లీ హీల్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక కొత్త ఆర్గన్ ఇస్తే తప్ప
అది ఆ ష్రింక్ అయింది, మళ్ళీ కొత్తగా అవ్వలేదు. నీ దేవుడు సృష్టికర్త. ఆయన నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, విస్ఫోటాలు అవుతాయి. అద్భుతాలు నీకు అలవాట్లుగా మార్చబడతాయి. ఆయన నామం మీద నువ్వు ధ్యానించు. రోజుకొకసారి ఇమానియల్ దేవుడు, యెహోవా రాఫా అయిన దేవుడు, ఎలోహీం అయిన దేవుడు, ఎబినేజర్ అయిన దేవుడు, ఎల్ షడై అయిన దేవుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఇదిగో ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు, ఆయన పరాక్రమశాలి అయిన దేవుడు, ఆయన వాద్యమాడే దేవుడు, ఆయన ఉత్తరవాది అయిన దేవుడు. రోజుకి ఒక్కసారి ఆ దేవుని ఒక మాటని పట్టుకొని నువ్వు ధ్యానించు. ఏమైపోద్ది తెలుసా? ఆ దేవుడు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆ దేవుడు నీలోకి వచ్చేస్తాడు. అభిషక్తుడైన దేవుడు, దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్, వాక్యమైన దేవుడు, ఆ యొక్క గుణము, ఆ యొక్క లక్షణము నీ జీవితంలో ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన నామాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆయన నామం నీకు ధరింప చేయబడతా ఉంటుంది, నీలో ఇంకిపోతా ఉంటుంది. అణువులో ఆయన నామం నీలో ఇమిడిపోతా ఉంటుంది, అది నీలోకి చొచ్చుకొని పోతా ఉంటుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఆయన నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బిడ్డ ప్రాణ, ఆత్మ, శరీరం, ఎముకల మూలకలలోకి ఆయన వాక్కు చొచ్చుకొని వెళ్ళిపోయి ఎలోహీం దేవుడు నీకు ఏదైతే కావాలో దాన్ని సృష్టిస్తాడు. సృష్టిస్తాడు. దేవుడు బిడ్డ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన్ని ధ్యానించినప్పుడు నీకు అనిపిస్తుంది. దేవుడు బిడ్డ మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో వన్ ఆఫ్ మై ఫేవ్ ఆఫ్ ద ఫేవ్ ఏలియా. ఏలియా అంటున్నాడు, ఎంతకాలం మనం రెండు తలంపుల మధ్యలో ఉంటాం? రండి వాద్యం తీర్చుకుందాం, మీ దేవుడా మా దేవుడా. ఎంత అద్భుతమైన మాట అండి. 24వ వచనంలో తరువాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేస్తాను. ఆమేన్. దేవుడు బిడ్డ ఆ ఇంగ్లీష్ బైబిల్లో అద్భుతమైన మాట ఉంటుంది. నువ్వు ఎవరిని మొక్కుకుంటావో, ఏ దేవుళ్ళనైనా సరే, ఏ నామంలో అయినా నువ్వు ప్రార్థన చేసుకో, నేనైతే నా దేవుడని యెహోవా నామం చేస్తాను. నామీ కాఫీ హే బా. The name of the Lord is enough for your miracle, for your breakthrough, for your healing, for your blessing, for your abundance, for your life-changing lifestyle. దేవుడు బిడ్డ ఆ పేరు చాలు. దేవుడు బిడ్డ ఇదిగో ఆ పేరు పెట్టి నువ్వు పిలువబడుతున్నావు. రోషం కలిగి ప్రభు కోసం రా. నీ బలహీనతలో నీ బలాన్ని ఇచ్చే దేవుడు, నీ బంధకాలను విడిపించే దేవుడు, నీ అలవాట్లను మార్చగలిగిన దేవుడు, నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీ అప్పుల్ని తీర్చగలిగిన దేవుడు. దేవుడు బిడ్డ our God is a mighty God and an awesome God we serve. Amen. సజీవుడు అండి మన దేవుడు. సజీవుడైన దేవుడు, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పిన దేవుడు. ఇదిగో ఆ దేవుడిని మనము పూజిస్తాం. ఏమంటున్నాడు తెలుసా? నేను నా దేవుడిని ప్రార్థన చేస్తాను. నువ్వు ఏ పేరు పెడితే ఆ పేరు, ఏ పేరు పెడితే ఆ పేరు పిలుచుకో. ఒక్క పేరు చాలు నాకు. ఒక్క పేరు, ఒక్క నామం, ఒక్క దేవుడు కొన్ని కోట్ల అద్భుతాలు చేయగలడు. కొన్ని కోట్ల. ఇఫ్ యూ కెన్ కౌంట్ ద స్టార్స్, యూ కెన్ కౌంట్ ద మిరకల్స్ ఆఫ్ మై గాడ్. ఇఫ్ యూ కెన్ కౌంట్, ఆ ఇసుక రేణువును నువ్వు లెక్క పెట్టగలిగితే దేవుడు బిడ్డ నా దేవుడు చేసే అద్భుతాలు నువ్వు లెక్క పెట్టగలుగుతావు. నిలబడేవాడు కావాలి దేవుడికి ఈరోజు. ఈ అంత్య దినాల్లో రోషం కలిగినోడు కావాలా? ఎస్ ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగే దమ్మున్నోడు కావాలా దేవుడికి. ఈ దునియాకి దేవుడేంటో చూపించగలిగేవాడు కావాలా. నువ్వు నిలబడు, నీ పక్షాన నా యేసే నిలబడడానికి ఇష్టపడుతున్నాడు, నేను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? 31-32లో ఆయన త్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామమున ఇజ్రాయేలు వాగ్దానం నొందిన యాకోబు సంతతిలో ఉన్న ఆ యొక్క 12 గోత్రకర్తల యొక్క 12 రాళ్లను తీసి ఆ బలిపీఠాన్ని బాగు చేసి, ఇగో చూడండి 37వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయమును నీ తట్టు తిరుగు చేయదు అనియు ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించు. మాతోడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా ఇంకా ఆ ప్రార్థన అయిపోలా. ఇంకా ప్రార్థన జరుగుతుంది. అగ్ని వచ్చేసింది. పరలోకం నుండి అగ్ని దిగింది. దేవుడు బిడ్డ పరలోకము నుండి అగ్ని దిగింది.
దహన బలిని దహించి వేసింది. బా, ఒక సవాలుకు ప్రతి సవాలు, వారి సవాలుకి అద్భుతమే సమాధానం, వారి సవాలుకి నీ ఆశీర్వాదమే సమాధానము, వారి యొక్క నిందకి నీ యొక్క దీవెనే, నీ ఫలమే. ఓ, నువ్వు పచ్చగా ఉండడమే, నువ్వు సమాధానంగా ఉండడమే, నువ్వు నెమ్మదిగా ఉండడమే, నువ్వు తగ్గింపు కలిగి ఉండడమే, నువ్వు సంతోషంగా ఉండడమే కొన్నిటికి సమాధానం. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో. అరే, మనం వీడిని ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఈ లీటర్ బాబు చాలా హ్యాపీగా ఉన్నారు. అవునరా బాయ్, నా యొక్క తలలో ఒక్క వెంట్రిక కూడా రాలిపోదు. ఎందుకో తెలుసా? నా దేవుడు నా తల వెంట్రికల్ని సైతం లెక్కించి ఉన్నాడు. ఆమేన్. ఇంగ్లీష్ బైబిల్ సేస్ దట్ ఐ హ్యావ్ నెంబర్డ్ యువర్ హెయిర్. పొద్దున తలదూకుని వెంటనే ఒక ఎంటిక రాలిపోయిందంటే అది ఎన్నో నెంబరో దేవుడు చెప్తాడట. ఇంకేంది భయ్యా? దట్ ఈస్ అవర్ గాడ్. ఓ రోషము కలిగి, ఒక పౌరుషము కలిగి, దేవుని కొరకు ఈ అంత దినాల్లో నేను క్రీస్తు కొరకు ఏమన్నా అయిపోవడానికి రెడీ అనే జీవితంలోకి మనం నిలబడాలి. లేకపోతే దేవుడు ఎవరో ఇతరులకు మనం కనపరచలేము. అందుకోసమే మనకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమ నిన్ను లిఫ్ట్ చేయడానికి దేవుడి బిడ్డ ఆ ప్రార్థన, నువ్వు యేసునామంలో ప్రార్థన చేయి, నీకు ప్రొటెక్షన్ వస్తుంది. నువ్వు యేసునామంలో యుద్ధానికి వెళ్ళు, నీకు జయం వస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. నువ్వు ఆ యేసునామంలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత వస్తుంది. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 6వ వచనంలో అద్భుతమైన మాట అంటున్నారు. ఆ పేతురు యోహానులు ఆ యొక్క శృంగాలయం 3:6 అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. ఆమేన్. ఆలోచించు ఒకసారి. ఆలోచించు. పేతురు దగ్గర ఏం లేదట? వెండి లేదట, ఏం లేదట, బంగారం లేదట. ఈరోజు మన దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బండి ఉంది, కారు ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? ఆ దేవుడైన యెహోవా పేరు నీకు పెట్టబడిన ప్రజవి నువ్వు అని నువ్వు మర్చిపోయావు. ఆ దేవుని నామము నీకు ఇచ్చాడు. ఆస్తి, అది నీ ఆస్తి. నీ ఆస్తి ఏంటో తెలుసా? ఆ దేవుడు నీ పేరు పెట్టిన పేరే నీ ఆస్తి. ఆమేన్. నీ ఆస్తి అది. నీ హక్కు ఏంటి? నీ హక్కు ఏంటంటే నువ్వు దేవుడు బిడ్డవు, అదే నీ హక్కు. ఆ హక్కును వాడు. ఎలా ఉంటుందో ప్రపంచం తలకిందలైపోతుంది దేవుడి బిడ్డ. షడ్రక్ మెషేద్ అగ్నిమగోలుని కాల్చలేని ఈ ప్రపంచం నిన్ను కాల్చలేదు. సింహపు బోన్లో ఇదిగో నిన్ను సింహాలు తినలేకపోయాయి. దేవుని ప్రజని నిన్ను తినలేవు. కరువుకు కానీ ఖడ్గానికి కానీ అప్పజెప్పని దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆ దేవుని నామాన్ని నువ్వు ధరించుకో. దేవుడు బిడ్డ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆ శృంగారపు దేవాలయమునకు ఆ పగలు 3 గంటల ప్రార్థనా కాలంలో పేతురు యోహాను దేవాలయంకి ఎక్కువ వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడు ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండు. వారి దేవాలయంలో వెళ్ళు వారిని భిక్షాటన కొందరు ప్రతిదినము వారిని శృంగారం అనగా ఇంగ్లీష్ బైబిల్లో వెరీ సింపుల్ మీనింగ్, బ్యూటిఫుల్ అని అర్థం, అంతే. అందమైన అని అర్థం. ఎస్, ఆ దేవాలయంలో వాడు అడుక్కుంటున్నాడు. పేతురు యోహానుల వైపు చూశారు. పేతురు యోహానులకి బాగా తెలిసేంటి? దేవుడు వెళ్తా మాకేమిచ్చాడు? ఏమిచ్చాడు? మీ సంస్థలో జాయిన్ అవుతే మాకు కారు ఇస్తారా? మీ చర్చి పేరు మేము పెట్టుకుంటే మాకు బండి ఇస్తారా? బ్యాగ్ ఇస్తారా? మీ మీటింగ్కి వస్తే మాకు బైబిల్ బ్యాగ్ ఇస్తారా? వాచీలు ఇస్తారా? సూట్లు ఇస్తారా? సఫారీలు ఇస్తారా? అయ్యా, సూట్లు టైట్ అయిపోతాయి, సఫారీలు పాతగిలిపోతాయి, బ్యాగులు చినిగిపోతాయి, డబ్బులు ఖర్చు అయిపోతాయి. బండ్లు ఈరోజు ఇస్తాడు, రేపొద్దున పెట్రోల్కి మళ్ళీ అడుక్కోవాలి నువ్వు. దేవుని పేరు పట్టుకున్నారు అపోస్తలు. ఆ యేసయ్య పేరు మాకు ఇచ్చాడు. బా, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్
Today we fall short to experience God. That's why these people are doing circus. సర్కస్ చేస్తున్నారు ఈరోజు మనోళ్ళు, గారడీలు చేస్తున్నారు. అద్భుతాలు చేయండి రా బాబు అంటే ఎందుకు తెలుసా? ఆ దేవుని పేరును పట్టుకోవట్లా. ఆ దేవుని పేరు పట్టుకున్నారా? వెండి లేదు బంగారం లేదు. ఐ లవ్ దిస్ వర్డ్. వెండి లేదు బంగారం లేదు. పాప కొంతమంది వస్తారు ప్రార్థనకి, అయ్యా ప్రార్థన చెయ్యి. ఏమని ప్రార్థన చేయాలమ్మా? అయ్యా అభిషేకం కావాలి. పాప అయ్యా నాకు అభిషేకం కావాలయ్యా. అన్నా నాకు అభిషేకం కావాలన్నా. అన్నా సేవ చేస్తానా, ఇదిగో ఈ యొక్క నార్త్ ఇండియాలో నేను భయంకరమైన సేవ చేస్తానన్నా, నాకు అభిషేక ప్రార్థన చేయన్నా. మొన్న ఫోన్ చేసి ఒక తమ్ముడు అంటాడు, అన్న ఈ యొక్క ముంబై ప్రాంతంలో, ఈ షోలాపూర్ ప్రాంతంలో భయంకరమైన ప్రజల పద్ధన సేవ చేస్తానన్నా, అభిషేకం కోసం ప్రార్థన చేయన్నా. తీసుకో తమ్ముడు, తీసుకో చెల్లి. అభిషేకం, వెండి కాదు బంగారం కాదు. ఏమడిగారు? అభిషేకం అడుగుతారు. ఎంత దినాల్లో మనకు కావాల్సింది ఆయన నామము. అభిషేకం కావాలా, ప్రత్యక్షత కావాలా, విశ్వాసం కావాలా, ప్రార్థనా జీవితం కావాలా, ఒక భిన్నమైన జీవన శైలి మనకు కావాలా. కష్టపడడానికి ఇష్టపడే శైలి, దేవుని కొరకు రెడీ టు డై. ఇఫ్ యూ కాంట్ డై ఫర్ గాడ్, యూ కాంట్ లివ్ ఫర్ గాడ్. జీనా హై తో మరనా సీఖో, కదం కదం పర్ లడనా సీఖో. బా ఏం కొటేషన్ అండి. క్రైస్తవులుగా మనం పాటించాల్సి అది. బతకాలంటే చావు, గోధుమ గింజ భూమిలో పడి చావనిదే ఎలాగ మొలకెత్తదో, క్రైస్తవుడా నువ్వు ఈలోక విచారం, ఐంగిక విచారాలు, ఈ ధనలాభంలో నువ్వు చచ్చిపోవాలి. క్రీస్తు కొరకు నువ్వు అప్పుడే బ్రతుకుతావు. ఆయన నామం నువ్వు ధరించుకుంటావు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, నా దగ్గర కలిగింది నీకు ఇస్తాడు. యేసు నామములో లే అన్నాడు. అంతే, లెగిసిపోయింది. లెగిచి గంతులు వేసుకుంటా నడుచుకుంటా వెళ్ళిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ బీ టు ద లార్డ్. నీ హీలింగ్ ఆయన నామంలో ఉంది. ఆ గాడ్ ఈజ్ ఎ డివైన్ హీలర్. దేవుడు బిడ్డ, అపోస్తుల కార్యంలో మీరు ఇంట్లో చదవండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే ఆయన నామంలో విమోచన ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 19:12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వాడిని విడిచెను. దయ్యములు కూడా వారిని వదిలిపోయాను. దయ్యములు కూడా వారిని వదిలి వెళ్ళెను. 19:17 చూడమా. ఈ సంగతి ఎఫెసులో కాపురమున సమస్తమైన యూదులకును గ్రీకు దేశస్థులకు తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయం కలిగిన. చూడండి 13. అప్పుడు దేశము సంచరించి మాంత్రికులను కొందరు యూదులను పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్ము ఉచ్చుట ఏంటి ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిది. ప్రభు పేరట ఎవరు ప్రార్థన చేస్తున్నారు తెలుసా? కింద చూడండి. మాంత్రికులకు కూడా అర్థమైపోయింది ఈ పేరులో దయ్యాలు వెళ్ళిపోతాయి. ఏమన్నా మా ఇంటి పక్కన, మా ఇంటి వెనకాల సోది చెప్పే ఆమె ఒక ఉండేది. గేదె పోయింది, వస్తే ఊ అని ఎక్కిళ్ళు వచ్చే ఆమెకి చెప్పేసేది, నీ గేదె పలానా తూము దగ్గర ఉంది, పలానా పొలం దగ్గర ఉంది, పలానా పోయింది. షీ యూస్ టు సే ఆల్ దీస్ థింగ్స్. 1-2 సార్లు నేను బాగా పరిచయం చేసి ఇంటికి వచ్చేటప్పటికి కొయ్ కొయ్ అని అరుస్తూ ఉండేది. నోర్మై అనేవాడు నా బెడ్రూమ్లో. టక్మన్ నోరు ఆఫీస్ నిద్రపోయేది. చాలా దూరం మా ఇంటికి, ఒక 2 ఇల్లు పక్కన అనుకో. సడన్గా ఒకరోజు రాత్రి తలుపు కొట్టింది. ఏంటి కిటికీలోంచి, ఏంటమ్మా ఏంటి ఇంత రాత్రి 1:00 అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టింది అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేసినా దయ్యం పోవట్లేదు అయ్యా. అయ్యా అవునా, మరేంటి అయ్యా, ఒకసారి నువ్వేమన్నా చెయ్యయ్యా అంది. సోది చెప్తున్నావు. ప్రార్థన నువ్వు ఇచ్చాను, తల మీద రాయి,
అంతే, పోద్ది. పో అన్న, నువ్వు రావాయా అన్న, నేను రాక్కర్లేదు పో అన్నాను. అంతే. ప్రార్థన చేసిన వెంటనే, ఆ నూనె రాసిన వెంటనే ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టి పారిపోయింది. హల్లెలూయా. వెంటనే ఈ మా ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ టింగ్ 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 అని చెప్పుకుంటా అన్ని సోది చెప్పేది. ఆదివారం వాళ్ళ కొడుకుని ఆరాధనకు పంపించేది, వాళ్ళ కూతుర్ని ఆరాధనకు పంపించేది, వాళ్ళ మనవరాలని ఆరాధనకు పంపించేది. హల్లెలూయా. యర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. ప్రూవ్ ఇట్. దీస్ ఆర్ ద డేస్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ గాడ్. ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఈజ్ విత్ యూ. ఇప్పుడు కావాలి అంట దినాల్లో మనం ప్రూవ్ చేయాలా, నా యేసు నాతో ఉన్నాడు, నా యేసు నాలో ఉన్నాడు, నన్ను ముట్టువాడు నా దేవుడు కనుపాపను ముట్టినట్లే. సవాలు విసరగలగాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడగలగాలి, నడుము కట్టుకోవాలి. దేవుడు బిడ్డ, ఎంతకాలం దాక్కుంటావు, ఎంతకాలం అలా ఉండిపోతావు, ఎంతకాలం అంధత్వం, ఎంతకాలం ఇంకా శరీరం ఎంత సుఖపడిపోతావు రా బాబు. ఆయుష్ ఉండొద్దు, ఎంత సుఖపడిపోతావు, నీకు బలం ఉండొద్దు, ఎంత తింటావు, నీ కడుపులో పట్టినంతే తింటావు, దానికి మించి తినలేవు. ఎంత బతికేస్తావు, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేడు మనిషి. కానీ అది నిత్యత్వం, అది పరలోకం, అది శాశ్వత కాలం. ఆ దేవుడి దగ్గర నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మదిలో అది పెట్టుకో, హృదయలో దేవుణ్ణి పెట్టుకో. ప్రభు దగ్గరికి రా. అయ్యా, నీ నామాన్ని నాకు ధరింపచేయి, నీ నామాన్ని ఇది మొదలుకొని నేను స్మరిస్తాను, స్తుతిస్తాను, ప్రార్థన చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ద్వారా ఎల్లప్పుడూ ఆయన పేరుని యేసయ్యా 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 అంతే. దేవుడు బిడ్డ పట్ట పడిపోవాలంతే, దయ్యాలు పారిపోవాలంతే, వ్యాధులు పారిపోవాలా, కరువు పారిపోవాలా, నింద అవమానం పారిపోవాలా, నీలో ఉన్న బాధ బెంగ దిగులు రేపటి గురించి చింత పంచరైపోవాలి యేసు నామంలో. అట్లా ఆరాధించి ఎదుటోడు పిచ్చెక్కింది అనుకోవాలా, అట్లా చేయాల భక్తి. గుర్తుపెట్టుకో, దేవుడు 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 దేవుడు. నీ ఇంట్లో నువ్వు నీ బిడ్డలు మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు యేసుని నామంలో ఆ యేసే అక్కడికి వచ్చేస్తాడు. నీ ఇంటికి అధిపతిగా ఆయన పేరును పెట్టి దేవుడు బిడ్డ. రియల్లీ మా చర్చ్లో మా స్వాతమ్మ ఉండేది రాజమండ్రి ప్రాంతంలో. బిడ్డ బ్యాంకులో పనిచేసేది. నాన్నగారు లేరు, అమ్మ సహోదరుడు ఒక్కలే. నిజంగా నేను చెల్లిని బట్టి బాగా ప్రభువును స్తుతిస్తూ ఉంటారు, అతిశయపడుతుంటాను బిడ్డను బట్టి. అనియా ఇల్లు కట్టాలనియా అంది. అప్పుడు మా ఇంకొక సహోదరి దాదాపు వాళ్ళ ఇంటికి కాకినాడ వెళ్ళడం జరిగింది. ఆ చెల్లి అరుణ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా ఈ రాజమండ్రి చెల్లెల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు చూసి, అన్నయ్య ప్రార్థన చేయి, ఇల్లు కట్టాలి. ప్రార్థన చేశాం. చెల్లి హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడి బాప్తిసం తీసుకొని పెద్ద 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టింది చెల్లె. ప్రార్థనే. అన్నయ్య డబ్బులు సరిపోవేమో, ప్రార్థన చేద్దాంరా. అన్నయ్య డబ్బులు సరిపోతాయి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు బిడ్డ మంచిగా ఇంటి మీద రాపించిందండి. ప్రైజ్ ద లార్డ్. అది చూడగానే నా హృదయం నిండిపోయింది. దేవుడు బిడ్డ ఎంత గొప్ప విషయం కదా. ఇటు పక్కన వాళ్ళ పెదనాన్నలు, వాళ్ళ మామయ్యలు, ఆ వీధంతా హిందూస్, వాళ్ళందరూ వేరే అన్యమతస్థులు అయినప్పటికీ ఆ చెల్లి ధైర్యంగా ఇల్లు కట్టుకుంది. నా దేవుడు నాకు ఇల్లు కట్టాడు, ప్రైజ్ ద లార్డ్ అని రాపించింది. ఈరోజు దేవుడు మనకు ఉద్యోగాలు ఇచ్చాడు, వ్యాపారాలను ఇచ్చాడు. ఆ దేవుడు నామం హైలైట్ అవుతుందా నీ ఇంటి మీద? అవుతుందా? కొన్ని వందల కుటుంబాలని ఫోటోలతో సహా నేను మీకు పంపిస్తాను. ఇల్లుని వారి తాత ముత్తాతలు వేరే కుటుంబాలు, వేరే అన్య మతస్థులు ప్రభువుని అంగీకరించి బంగారపు పని చేసేవారు. దేవుళ్ళకి వచ్చి రక్షించబడి వారు ప్రభువుని నమ్ముకుని ఇల్లులు కట్టుకొని ఆ భీమవరం ప్రాంతంలో, ఆ నరసాపురం ప్రాంతంలో, ఆ యొక్క ఆకువీడు ప్రాంతంలో, ఆ యొక్క కాకినాడ ప్రాంతంలో, ఆ యొక్క దేవుడి బిడ్డ అది
అదే గంపలగూడెమా ఆ ప్రాంతంలో వాళ్ళ ఇల్లు కట్టి ఇంటికి ఒకటే పేరు, యెహోవా నిస్సి. యెహోవాయే మా ధ్వజం, మా ఇంటికి అధిపతి మా దేవుడే. ఎంత నువ్వు ఎందుకు కట్టలేవు? పూనుకో. నా దేవుడి పేరు నా బిల్డింగ్ మీద రాస్తానని కట్టు. దేవుడిని ఇల్లు కడతాడు. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. ఆయన పేరు నువ్వు ధరించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నిన్ను కట్టబోతున్నాడు దేవుడు బిడ్డ. మహిమకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా, శోభాతిశయముగా, ఆశీర్వాద పాదముగా, ఫలించడి కొమ్మగా మహిమకరంగా దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. యేసునామములో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభు వైపు మాత్రమే నీ కన్నులు, ప్రభు వైపు మాత్రమే నీ చెవులు. దేవుడు బిడ్డ వీలైతే మోకాలై ప్రభు వైపు చూడు. ఈ రోజు ఈ యొక్క ఆదివారపు ఆరాధన నీ జీవితంలో ఆశీర్వాదపు విస్ఫోటనాన్ని తేబోతుంది. ఒక ఆత్మ సంబంధమైన విస్ఫోటనాన్ని తేబోతుంది. నీ యొక్క బలహీనతలు, నీ యొక్క కృంగుదల, నీ యొక్క వేదన, నీ యొక్క చింత, నీ యొక్క బాధ, నీ యొక్క ఒంటరితనము, నీ యొక్క కరువు వెళ్ళిపోతున్నాయి అంటే యేసునామములో. మహోన్నత రాజ్యం కలిగిన దేవా నా యేసయ్యానికి వందనాలు. బిడ్డలు ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో యేసు నామములో ఇదిగో దావీదు అంటున్నాడు ప్రభా, నేను నువ్వు తృణీకరించిన దేవుడిని యెహోవా నామము పేరట నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. ఆమేన్. ప్రభా తండ్రి దేవా, వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క యుద్ధం మీద, ప్రతి ఒక్క పోరాటం మీద, ప్రతి ఒక్క అవసరత మీద, ప్రతి ఒక్క వ్యాధి మీద, ప్రతి ఒక్క చీకటి శక్తుల పైన యేసు నామములో మేము దాని మీదకి వస్తున్నాం ప్రభా. ఐ కమాండ్ every sickness God, every weakness God, every infirmity to leave these families God, leave these houses God, leave these people in the name of Jesus. యేసు నామములో ప్రభువా ఈ గృహములు విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డలను విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా అయ్యా యేసయ్యా, నువ్వు నీ పేరు పెట్టిన ప్రజగా మమ్మల్ని పిలిచావు ప్రభా. నీ కృపతో నింపండి, నీ దయతో నింపండి, నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ దీవెనలతో నింపండి, నీ కృపతో నింపండి. నీ కొరకు రోషం కలిగి బతకగలిగే జీవితాలు నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వీరుడిగా లేగాలి, ఒక్కొక్క శూరుడిగా లేగాలి, ఒక్కొక్క మా యొక్క బిడ్డలు ప్రభువా ఓ నైనా ఆడ సింహాల వలె నైనా పోరాడాలి దేవా ప్రభువా. గోజాడే స్త్రీలుగా నీ పేరు పెట్టిన బిడ్డలుగా ప్రభువా అయ్యా, ఇదిగో ఎస్తేరు వలె ప్రార్థన చేయగలిగిన బిడ్డలుగా ప్రభువా లేవనెత్తండి ప్రభువా. రోదన చేసే స్త్రీలుగా లేవనెత్తండి ప్రభువా. నైనా శ్రమను ప్రభువా నైనా ఒక గొప్ప నైనా ఒక ఫెలిస్టేషన్ లాగా వాళ్ళు అంగీకరించడానికి సహాయం చేయండి ప్రభువా. ఒక గొప్ప నైనా ఒక అభినందన సభగా ప్రభువా మాకు వస్తున్న ఇరుకుల్ని, ఇబ్బందుల్ని, సమస్యలను, వ్యతిరేకతను ప్రభువా నైనా మేము రిసీవ్ చేసుకోవడానికి సాయం చేయండి. ఎందుకంటే నీ నామం మహిమపరచబడాలి, నీ నామం ఘనతపరచబడాలి, నీ నామం పైకెత్తబడాలి నైనా, నీ నామం ప్రకటించబడాలి ఈ లోకంలో ప్రభువా. అందుకొరకే మా జీవితంలో ఏది జరిగినా, మేము ఏం చేసినా నీ పేరట చేయడానికి సాయం చేయి, నీ నామం హెచ్చించబడడానికి సాయం చేయి. అట్టి కృప చేత మమ్మల్ని నింపండి నాయన. ఈ యొక్క లైవ్ వీక్షించబోతున్నా ఎవరైతే చూస్తున్నారో వారి జీవితంలో నీ గొప్ప నెమ్మది, నీ గొప్ప విశ్వాసం, నీ గొప్ప అద్భుతం, నీ గొప్ప విడుదల, నీ గొప్ప స్వస్థత, నీ గొప్పతనం నాయన వారి జీవితంలో పెట్టబడి నీ నామం ధరించుకొని వారు నిన్ను గొప్ప చేస్తుండగా ఇది మొదలుకొని నీవు వారిని గొప్ప చేయి మొదలు పెడుతున్నదో నీకు వందనాలు. నీ కృప చేత నింపి నీ సాక్షులను నిలబెట్టుకుని వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, సహకారం, ఆయన నామము స్మరిస్తూ స్తుతిస్తూ పేరు పెట్టబడిన ప్రతి ప్రజకు ప్రభు తోడయుండి ఆశీర్వాద మేళ్ల చేత, దీవెన దండల చేత నింపును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రభు పేరును స్తుతించండి, ప్రభు పేరుట ధ్యానించండి. యేసు నామము జయము జయమని సంకీర్తనలు పాడండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యములు చేసి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టును గాక. ప్రభువును స్తుతించండి. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.